ఈ సోయా పనీర్ పీసెస్ని మనం డైరెక్ట్గా తినలేమండి. అది పుల్ల పుల్లగా కొంచెం వగరుగా అనిపిస్తుంది. కాబట్టి ఆ పనీర్ పీసెస్కి మనం కారం, ఉప్పు వీడియోలో చూపించిన విధంగా కలిపి దాన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకొని కొద్దిగా బటర్ వేసి వాటిని ముందుగానే రోస్ట్ చేసుకున్న తర్వాత కర్రీలో యూస్ చేసుకోవాలండి. ఈ కర్రీకి మెయిన్ 4 ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలండి. ఒకటి కర్డ్, బటర్, కసూరి మేతి, కాజు అండి. ఈ 4తోనే కర్రీకి టేస్ట్ వస్తుంది. ఈ పన్నీర్ అనేది నార్మల్ పన్నీర్ కన్నా చాలా ప్రోటీన్ రిచ్డ్ అండి, కాల్షియం హై రిచ్డ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాన్నతో నవ్వి. నేను ఇక్కడ 2 సోయా పన్నీర్ ప్యాకెట్స్ తీసుకున్నానండి. అంటే ఈచ్ 1 ప్యాకెట్ వచ్చేసి 200 గ్రామ్స్, మొత్తం టోటల్గా 400 గ్రామ్స్ తీసుకున్నాను నేను. వాటిని నాకు నచ్చినట్టుగా క్యూబ్స్లా కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో తీసుకొని వాటికి నేను 1.5 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కొరియండర్ పౌడర్, 1/2 టీ స్పూన్ టర్మరిక్ వేసి చేత్తో చక్కగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత లాస్ట్లో నేను 1 టీ స్పూన్ ఆయిల్ యూస్ చేసి దాన్ని కూడా మిక్స్ చేశాను. ఎందుకంటే పౌడర్ కన్సిస్టెన్సీ అనేది పౌడర్ లాగా ఉండకుండా చక్కగా పీసెస్కి బైండ్ అవ్వడం కోసం ఈ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఒకసారి మీరు ఆ గిన్నెని చేత్తో ట్యాప్ చేస్తే అడుగు భాగంలో ఏదైనా గిన్నెలో ఉన్న పౌడర్ కూడా పీసెస్కి చక్కగా పడుతుంది. ఇప్పుడు మనం ఇలా కలిపి ఉంచిన పీసెస్ని పక్కకు పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఆ రోస్ట్ చేసుకునే ముందు మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి స్టవ్ మీద. దాంట్లో కొద్దిగా బటర్ వేసి అది కరిగిన తర్వాత నేను 2 పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, 2 టమాటోస్ పెద్ద సైజులో తీసుకున్నాను, ఒక బిర్యానీ ఆకు, 4 నుండి 5 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క, 20 కాజు తీసుకొని కొద్దిగా మగ్గనిచ్చానండి, డీప్ ఫ్రై కాదండి. అలా మగ్గిన తర్వాత అందులో నుండి తీసి నేను మిక్సర్ జార్లో వేసి చల్లారనిచ్చాను. ఇందాక మనం స్టవ్ పైన పెట్టుకున్న ప్యాన్ ఉందో, ఆనియన్స్ మగ్గించిన ప్యాన్, దాంట్లో ఆల్రెడీ కొద్దిగా బటర్ ఉంది. ఇంకా కొద్దిగా బటర్ వేసి నా దగ్గర ఉన్న పన్నీర్ పీసెస్ని కొద్దిగా వేస్తూ రోస్ట్ చేసి వాటిని బౌల్లో తీసి సైడ్కి పెట్టుకున్నాను. షాలో ఫ్రై చేసుకోవాలి, డీప్ ఫ్రై కాదండి. ఇది ఇలా చేస్తేనే టేస్ట్ ఉంటుందండి పీసెస్. ఇప్పుడు మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ముందుగా కర్డ్ మిక్స్ చేసి పెట్టుకోవాలి. అంటే 1 కప్ కర్డ్ తీసుకోవాలి. దాంట్లో 1.5 టీ స్పూన్ చిల్లీ పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొరియండర్ పౌడర్ వేసి స్పూన్తో కానీ బీటర్తో కానీ చక్కగా బీట్ చేసుకోవాలి. కంప్లీట్గా కర్డ్ మిక్చర్ అనేది ఒకేలాగా ఉండేలా చూసుకోవాలండి. ఇలా దీన్ని పక్కన పెట్టుకొని మిక్సర్ జార్ తీసుకొని దాన్ని ఆల్రెడీ చల్లారింది కాబట్టి దాన్ని మిక్సీ చేసి ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో కొద్దిగా బటర్ యాడ్ చేయాలి. అది మెల్ట్ అయిన తర్వాత మిక్సర్ జార్లో ఉన్న పేస్ట్ని వేసి కలుపుతూ ఉండాలండి. అది కుక్ అవ్వాలి, మీడియం ఫ్లేమ్లో కుక్ చేయాలండి. మనకి సరిపడా బటర్ వేసుకోవాలి గ్రేవీకి. నేను ఈ కర్రీ కంప్లీట్లో ఎక్కడ 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యూస్ చేయలేదు. ఒక ఓన్లీ పన్నీర్ పీసెస్కి మాత్రమే బైండ్ చేయడానికి యూస్ చేశాను. మిగతా అదంతా టోటల్గా బటరే యూస్ చేస్తానండి. మీరు కూడా అలాగే చేస్తేనే కర్రీ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఇప్పుడు నేను టర్మరిక్ పౌడర్ వేసానండి. వేసి దాన్ని కూడా మళ్ళీ మిక్స్ చేశాను. ఆ తర్వాత కర్డ్ మిక్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో ముందే దాన్ని వేసి కలుపుతూ ఉన్నానండి. అలా లిడ్ క్లోజ్ చేసి కలుపుతూ ఉంటే దానిపైన ఆయిల్ అనేది ఫ్లోట్ అవుతూ ఉండాలి. కొద్దిగా మనకి కలర్ చేంజ్ అవుతూ కనిపిస్తుంది. ఒకసారి ఇప్పుడు మీరు వీడియోలో చూడండి, ఇలా అండి. ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేయాలండి. ఇది కూడా మీడియం ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు. ఇలా ఆయిల్ అనేది గ్రేవీ చక్కగా చిక్కబడి పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. ఈ స్టేజ్లో మనం రోస్ట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకొని కొద్దిగా కర్డ్ బౌల్ ఏదైతే ఉందో దాంట్లోనే కొద్దిగా వాటర్ తీసుకొని దీంట్లో మిక్స్ చేసుకున్నాను నేను. నాకు చిక్కగా అనిపించింది, కుక్ చేసుకుంటే మరీ దగ్గరికి అవుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాను కన్సిస్టెన్సీ కోసం. ఒకసారి పన్నీర్ కుక్ అయిందా లేదా అనేది పన్నీర్ పీస్ని పెట్టుకొని చెక్ చేసుకోవాలి. నాకు చెక్ చేస్తాను. ఇప్పుడు స్టేజ్లో పన్నీర్ కుక్ అయిందండి పర్ఫెక్ట్గా. ఇప్పుడు ఫైనల్గా నేను 2 హ్యాండ్స్తో కసూరి మేతిని క్రష్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను. దీంతో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రోటీతో కానీ బగారా రైస్లో కానీ తింటే చాలా యమ్మీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.